హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి i20 పెట్రోల్ది సైలెన్సర్ అయితే మొత్తం రస్ట్ వచ్చిందండి. దాన్ని వెల్డింగ్ చేయాలి. ఇది కొంచెం చూశారు కదా, అక్కడ రస్ట్ వచ్చి అదంతా హోల్ లాగా పడింది. దాన్ని అయితే మరి మొత్తం అది రస్ట్ వచ్చింది తీసేసి అక్కడ రేక్ అయితే మళ్ళీ దాని మెజర్మెంట్ ప్రకారం రేక్ కట్ చేసి రేక్ దాని మీద పెట్టి వెల్డింగ్ చేయాలండి. ఇది కొంచెం చూడండి, ఇది ఇలా మొత్తం అదంతా ఓపెన్ చేసేసి కొత్త రేక్ అయితే వేసి వెల్డింగ్ చేద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూ వీడియో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను అది రస్ట్ పట్టింది కట్ చేస్తున్నాను. కట్ చేసి మరి అదైతే పైప్ లోపల పడుకోకుండా సైలెన్సర్లో పడకుండా బయటికి తీయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఆ రస్ట్ పట్టిన దాన్ని తీసేసాను. అదిగోండి కట్ చేసి కింద పడేస్తాను. అది కానీ సైలెన్సర్లో కట్ చేసినప్పుడు ఆ సైలెన్సర్లో పడితే అది ఇంజిన్ రీచ్ చేసినప్పుడల్లా లేకపోతే బాడీ వైబ్రేషన్లో అదంతా లోపల ఒక సౌండ్ లాగా వచ్చేసి చాలా ఇరిటేషన్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కట్ చేసిన దానికి రేక్ అయితే మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. అలాగే నేను వాడే రేక్ ఏంటంటే సిఆర్ రేక్ కాదు, అలానే కలాయ్ రేక్ కూడా కాదు ఫ్రెండ్స్. నేను ఆడేది డైరెక్ట్గా కంపెనీ నుంచి కార్ బాడీ ఏ వైట్ షీట్ అయితే తయారయ్యద్దో అదే షీట్ నేను రప్పించుకొని వాడతాను. అది నేను మద్రాసు నుంచి రప్పించుకుంటాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కట్ చేశాను కదా. కట్ చేసిన తర్వాత సైలెన్సర్ పైప్ పైన చూపిస్తాను చూడండి. అదిగోండి, అది అక్కడ అంత లెక్క రస్ట్ పట్టింది. ఇదిగోండి, మనం కొత్తది రేక్ అయితే తయారు చేసాం. అది మళ్ళీ డమ్మీ చేయాలి కదండి, డమ్మీ వెల్డింగ్ చేయాలి. అదిగోండి, అక్కడ అసలు ఫోను దగ్గరికి పెట్టి వీడియో తీస్తా కూడా రావట్లేదు. ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.